ఎండాకాలం వస్తే మామిడికాయల తొక్కుల సీజన్ మొదలవుతుంది. మేము గాజియాబాద్లో ఉన్నా కూడా మాకు ఇక్కడ మామిడికాయలు విరిగా దొరుకుతాయి. ఇక్కడ లోకల్గా రామ్కేలా అని ఫేమస్. కాకపోతే రామ్కేలా కంటే చిన్న తమ్ముడు ఇది కూడా తొక్కుకు మంచిగా ఉన్నది. పోయినసారి పెట్టుకున్నాము. పోతక్కనే వాడే కొట్టించిండు. చిన్న చిన్న ముక్కలు కొట్టమంటే మంచిగా చిన్న చిన్న ముక్కలు కొట్టించిండు. ఇంటికి వచ్చి వాటిని ఒకసారి తుడిచి ఆరబెట్టుకొని పక్కకు పెట్టుకున్నాం మేము. వీటికి కావాల్సిన వెచ్చాలు కూడా అదే మార్కెట్లో కొన్నాము. అంతా దొరుకుతాయి గాజియాబాద్ మార్కెట్లో. తొక్కులు ఎట్లా పెట్టడం అందరికీ తెలుసు కాబట్టి ఈసారి షార్ట్కట్ పద్ధతిలో వెచ్చాలన్నీ వేసి, అంటే ఉప్పు, కారం, ధనియాల పొడి, హల్కాసా పసుపు వేసి ఫస్ట్ సౌమ్య ఆవతొక్క కలిపింది. తెలంగాణలో పెట్టే తొక్కులను మా ఇంట్లో వేసే పద్ధతి ప్రకారంగా ఈ ఎండలో ఎండబెట్టుడు ఉండదు. ఒక్కో ఊరికి ఒక్కో తీరు ఉంటాయి. మా దగ్గర ఎట్లుంటుందో ఎరికైనా అంటే ఇట్లాగే ఉంటుంది. అన్ని వెచ్చాలు కలుపుతారు. వెచ్చాలు కలిపి దీన్ని జాడీలో తీసి పక్కకు పెట్టి 3 రోజులు అట్లాగే జాడీలో ఉంచిన తర్వాత మళ్ళీ కలుపుతారు. 3 రోజుల తర్వాత కలిపితే ఎట్లయితుందో కూడా మళ్ళీ తర్వాత చూపిస్తాను నేను. ఇప్పుడు ఆవతొక్క అయిపోయింది. ఎప్పుడైనా ఆవతొక్క కలిపిన తట్టల్ని వెల్లిపాయ తొక్క కూడా కలపాలి. దానికి నీకు తేడా ఏంటంటే వెల్లిపాయలు మాత్రమే. వెల్లిపాయలు కూడా మంచిగా మనం తెచ్చుకొని సౌమ్య చేసే స్టైల్ ఏంటంటే ఫస్ట్ కొన్ని వెల్లిపాయలు దంచుతుంది, కొన్ని వెల్లిపాయలు అట్లే మొత్తం సాబూతు వేస్తుంది. దాంతో ఏంటంటే మసాలాకు మసాలా పడుతుంది. అవి చూడ మసాలానే కలిసిపోయింది, వెల్లిపాయల మీద కనబడుతుంది. ఇప్పుడు దీనిలో మామిడికాయలు కలిపి సేమ్ ఆవతొక్క ఎట్లా పెట్టినామో అదే స్టైల్లో ఒకసారి కలిపి దాన్ని జాడీలోకి ఎత్తుకోవాలి. దీన్ని జాడీలోకి ఎత్తుకుని ఉంటారు. జాడీలోకి ఎత్తుకున్నదంటే మూత పెట్టి పక్కకు పెడితే మళ్ళీ 3 రోజులలో ఊరుతుంది. అప్పుడు ఉప్పు, కారము, ఒకవేళ నూనె తక్కువైనా కూడా అప్పుడు పోసుకోవచ్చు అన్నట్టు. ఇది మా ఇంట్లో ఊకే ప్రతి సంవత్సరం పెట్టే స్టైలు కాబట్టి మాకు ఇది ఇట్లా అయిపోతుంది. సౌమ్య ఆల్రెడీ ఎక్స్పర్ట్ అయిపోయింది. ఇది చెక్కు తొక్కు. వేరే తట్టలు ఏం చేసిన చెక్కుకి ఏంటంటే చెక్కు తొక్కు అంటే చెక్కు ఉండదు అన్నట్టు. మంచిగా చిన్న చిన్న ముక్కలు తరిగి ఉప్పు, కారం అన్నీ వేసి ఇది మస్తు తొందరగా ఉరుతుంది. 3 రోజులలో ఇది మంచిగా వేసుక తినేటట్టు అవుతుంది. అయితే మేము కరానీ కారము దొరకదు ఇక్కడ కాబట్టి మేము కాశ్మీరీ లాల్ మిర్చి వాడినాం. 3 రోజులు అయిపోయింది. ఇప్పుడు చూడు మంచిగా ఆవతొక్కు డిబడిబ ఊరింది. అవి చూడు చూస్తేనే తెలిసిపోతుంది ఊట. దీనిలో కొద్దిగా నూనె కలుపుకుంటే కథం ఈ తొక్కు రెడీ. తర్వాత టేస్ట్ చూడాలి. ఇప్పుడు ఆవతొక్కు చూడు ఎంత మంచిగా రెడీ అయిందో. ఆహా అన్నట్టు ఉన్నది కదా. నెక్స్ట్ వెల్లిపాయ నెక్స్ట్ చెక్కు. ఈ చెక్కు జాడలో తీసే పని లేదు. గంజి పెద్దగా ఉన్నట్టు అన్నీ కలిపేసినాం. ఇప్పుడు అన్నంలో వేసుకున్నట్టే టెస్ట్ చూసుడే. దీని తర్వాత వెళ్ళిపోయావా. ఈ గంజిలో అన్నం కలుపుకుంటూ ఉంటుంది. ఆహా సూపర్. వేసుకొని తినాలి, సూపర్ ఉంటుంది.